గ్రామీణ ఉపాధి పథకం కింద D10 ఫేస్ ప్యాక్ బ్యూటీ పార్లర్ ఉచిత శిక్షణ ఇస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లో SBI గ్రామీణ ఉపాధి వాళ్ల ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బ్యూటీ పార్లర్ శిక్షణ D10 ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. నెల రోజుల్లో వారికి ఉచితంగా భోజనం పెట్టి సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తారు. మొత్తం 20 మంది మహిళలకు ఉచితంగా బ్యూటీ పార్లర్ శిక్షణ ఇస్తున్నారు. Next, cheek slitting. Cheek slitting. Tarvata up lips zigzag, zigzag, zigzag. Nose, nose. Clockwise, nose దగ్గర. గట్టిగా ప్రెస్ చేయొద్దు nose దగ్గర. Clockwise, anti-clockwise. And eyes. ఇట్ని పడుకోబడితే ఎట్లుంటుంది రివర్స్ ఇన్ఫినిటీ. ఇదిగోండి ఐస్ పైన ఓన్లీ ఐస్ ఐస్ ఓకేనా. ప్రెషర్ 2 సైడ్స్ ప్రెషర్. తర్వాత పించింగ్. తర్వాత ఐస్ మళ్ళీ ట్యాపింగ్ గట్టిగా. మై నేమ్ ఇస్ అక్షిత. ఐఎమ్ ఫ్రమ్ సంగారెడ్డి. ఇప్పుడు మనము D10 ప్యాక్ వేస్తున్నాము. ఫస్ట్ దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని టిష్యూ దాంట్లో డిప్ చేసి ఫస్ట్ ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఫేస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత క్లీన్జింగ్ మిల్క్తోని ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న తర్వాత మళ్ళా టిష్యూతోని క్లీన్ చేసేసుకోవాలి. టిష్యూతోని క్లీన్ చేసుకున్న తర్వాత D10 క్రీమ్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న మొత్తం నెక్కి ఫేస్కి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కాటన్ మీద రోజ్ వాటర్ వేసి ఐస్కి పెట్టుకోవాలి. అట్లా ఒక 20 మినిట్స్ ప్యాక్ పెట్టిన తర్వాత 20 మినిట్స్ తర్వాత రిమూవ్ చేసేసుకోవాలి. 15 మినిట్స్ ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత 15 మినిట్స్ బాగా మసాజ్ చేయాలి. నా పేరు సరిత. నేను ఇక్కడ బ్యూటీ ఫ్యాకల్టీగా వచ్చాను. సిద్దిపేట నుండి వచ్చాను నేను. ఇక్కడ కోర్సు స్టార్ట్ అయ్యి 10 డేస్ అవుతుంది. పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. యాక్చువల్గా నాకు ఈ ఫీల్డ్లో వచ్చేసి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నేను ఇప్పటివరకు ఒక 5-6 బ్యాచెస్ వరకు నేను అటెండ్ చేశాను. ఇట్లా పిల్లలకి ప్రాక్టీస్ చేయించడము, ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సంగారెడ్డి RCTలో చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో ఈ నెల నాకు ఈ అవకాశం దొరికినందుకు హ్యాపీగా ఉంది. సో అండ్ పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఏది చెప్పినా తొందరగా క్యాచ్ చేస్తున్నారు. చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఇట్లాగే ఇంకో 20 డేస్లో ఈ కోర్స్ అయిపోతుంది. అందరూ హ్యాపీగా సెటిల్ అవుతారని నేను అనుకుంటున్నాను. 24 మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్ అయితే. టోటల్ డిస్ట్రిక్ట్ నుంచి అందరు రూరల్ పీపుల్స్నే తీసుకుని ఇంకో 20 డేస్లో కంప్లీట్ అయిపోద్ది ఈ కోర్సు. 20 డేస్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. సర్టిఫికేట్ ఇవ్వగానే వీళ్ళు ఇంకా వాళ్ళకి ఆ సర్టిఫికేట్తో లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బయట ఎక్కడికైనా వెళ్ళినా ప్రొఫెషనల్ బ్యూటీషియన్గా ఒక క్వాలిఫైడ్ బ్యూటీషియన్గా ఒక సర్టిఫైడ్ ఉంటుంది. అండ్ షాప్కి కూడా యూజ్ అవుతుంది అది. సంగారెడ్డి మెదక్ జిల్లాలోని గ్రామీణ పేద నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణలో ఇవ్వడం కోసం అని చెప్పి మేము ఏర్పాటు చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ. ప్రస్తుతం మా సంస్థలో బ్యూటీ పార్లర్లో టైలరింగ్లో శిక్షణ నడుస్తూ ఉంది మహిళల కోసం. వచ్చే నెలలో జహీరాబాద్లో టైలరింగ్ మీద ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము. మా నైపుణ్య శిక్షణలో ప్రత్యేకత ఏంటంటే టైలరింగ్ వాళ్ళకి టైలరింగ్, తర్వాత బ్యూటీ పార్లర్, వాటితో పాటుగా బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, పెద్ద పెద్ద గోల్స్ని ఎట్లా రిపోర్ట్ చేసుకోవాలి అన్నీ కూడా నేర్పిస్తాం. ఎందుకంటే కేవలం టైలరింగ్, బ్యూటీషియన్ నేర్చుకుంటే మంచి వర్కర్గా మారుతారు. కానీ మా లక్ష్యం మంచి వర్కర్గా కావడం కాదు, వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి, నలుగురికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా మేము నేర్పిస్తాము. ఇది ముందు వాళ్ళకి చాలా ఉపయోగపడుతూ ఉంది. మనకి 2014 నుంచి 2022 వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 22 కోట్ల మంది అప్లై చేశారు. కానీ వాళ్ళలో ఉద్యోగం వచ్చింది 7,20,000 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఉద్యోగానికి అప్లై చేసేవాళ్ళు కోట్లలో ఉన్నారు, కానీ లక్షల్లో కూడా ఉద్యోగాలు రావట్లేదు.
ఈ పరిస్థితుల్లో స్వయం ఉపాధి అనేది ఒకటే మార్గంగా కనిపిస్తూ ఉంది. మన తెలంగాణ జిల్లాల్లో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మొన్నటి వరకు కూడా ఉద్యోగం అని వెంటబడుతూ ఉన్నారు. కానీ ఉద్యోగ అవకాశాలు కనుమరుగవుతూ ఉన్న పరిస్థితుల్లో స్వయం ఉపాధి అనేది చాలా మంచి ఆపర్చునిటీ ఇస్తూ ఉంది. మనకి ఉద్యోగం మంచిదే, ఇల్లు కావడానికి బ్రహ్మాండంగా పనికొస్తుంది. కానీ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఇట్లాంటి పరిస్థితుల్లో స్వయం ఉపాధి బిజినెస్ డెవలప్మెంట్కి బ్రహ్మాండమైన స్కోప్ ఉంది. ముఖ్యంగా మనకు గుజరాత్లో పుట్టుంటే మన యువకులు